మరో వారం రోజుల్లో థియేటర్స్ మొత్తం సంక్రాంతి సినిమాలతో కలకలలాడబోతున్నాయి. ఈ సంక్రాంతి సినిమాల్లో 100 కోట్ల వ్యాపారం చేసిన సినిమాలు రెండే. ఒకటి ప్రభాస్ హీరోగా నటించిన రాజాసాబ్, మరొకటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మనశంకర్ వరప్రసాద్ గారు. ఈ రెండు సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. కానీ రాజాసాబ్ హారర్ థ్రిల్లర్ కావడంతో భారీ బడ్జెట్ నే పెట్టారు. ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ వాల్యూ చాలా పెద్దది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ వాల్యూ అందుకోవాలి అంటే దాదాపు అన్ని భాషలకు కలిపి 300 కోట్ల రూపాయల షేర్ వసూళ్లు రావాలి. ఇక మనశంకర్ వరప్రసాద్ గారు చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ అన్ని ప్రాంతాలకు కలిపి 140 కోట్ల రూపాయలు జరిగింది. అంత మొత్తం మీద షేర్ వసూళ్లు వస్తే ఆ సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్టే. అలా మేజర్ బిజినెస్ ఈ రెండు చిత్రాలపైనే జరిగింది. ఇదంతా పక్కన పెడితే ఈ రెండు సినిమాలకు సంబంధించిన ప్రీమియర్ షోస్ టికెట్ రేట్స్ అప్డేట్ ఇప్పుడు వచ్చేసింది. రాజాసాబ్ ప్రీమియర్ షోస్ కి 2 తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్స్ 800 రూపాయల వరకు ఉంటుందట. అదేవిధంగా చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు ప్రీమియర్ షోస్ టికెట్ రేట్స్ 500 వరకు ఉంటుందట. రాజాసాబ్ ప్రీమియర్ షోస్ సాయంత్రం 6 గంటల నుండి మొదలవుతుండడం, శంకర వరప్రసాద్ గారు షోస్ రాత్రి 9 గంటలకు ఉంటుందట. అయితే రాజాసాబ్ ప్రీమియర్ షోస్ 6 గంటల ఆటతో పాటు 9 గంటల ఆట కూడా ఉంటుందా, లేదా కేవలం 6 గంటల ప్రీమియర్ షోస్తోనే ఆపేస్తారని తెలియాల్సి ఉంది. దీనిపై క్లారిటీ త్వరలోనే రానుంది. ప్రస్తుతానికైతే ఈ డ్రాఫ్ట్ ని 2 సినిమాలకు సంబంధించి మేకర్స్ ప్రభుత్వాలకు పంపించారు. మరి ప్రభుత్వాలు అనుమతిస్తారో లేదో చూడాలి.